మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ విజయవాడ వన్ డే క్లాస్ రూమ్ వెబినార్ గ్రౌండ్ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది యూజర్స్ హైదరాబాద్ లో ఎప్పుడైనా అడుగుతున్నారండి. వాళ్ళ కోసం హైదరాబాద్ లో ఫస్ట్ టైం అచ్చం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం. మామూలుగా అయితే మేము టెక్నికల్స్ అవి అన్ని కలిపి మేము ప్యాకేజ్ లో పెడుతుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్, మీరు కనుక వెల్త్ క్రియేట్ కావాలన్నా, వెల్త్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లేదా వెల్త్ ప్రొటెక్షన్ చేసుకుందాం అనుకుంటే ఏ అసెట్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేసుకుందాం అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబినార్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి మీరు ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనము చాలా మందిని చూస్తూ ఉంటాం, ఎంతో రిచ్గా బ్రతికినా కూడా ఆఖరికి చనిపోయే టైంకి వాళ్ళకి తినడానికి తిండి కూడా ఉండదు. రీసెంట్గా చూసుకుంటే నికోలస్ కేజ్, అమెరికన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా, మరి ఆయన సంవత్సరానికి 500 కోట్లు సంపాదిస్తారు. బ్యాంక్ కరప్ట్ అయిపోయింది, దివాలా తీశారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలాంటి లెసన్స్ నేర్చుకోవచ్చు అంటే ఏం చెప్తారు? మన సొసైటీలో మనం చూస్తామండి, చాలా మంది లగ్జరియస్ గా బతికిన వాళ్ళు అండ్ జీవితంలో ఒక టైంలో తినడానికి తిండి లేక కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మనం చాలా జీవితాలు మనం చూసాం ఆ టైప్లో. నికోలస్ కేజ్ కూడా అంతే. సంవత్సరానికి ఆల్మోస్ట్ 400 crores అతని ఇన్కమ్ పర్ యానం. ఆయన నేషనల్ ట్రెజర్ హంటర్, చాలా పిక్చర్లో చాలా ఫేమస్ యాక్టర్ అనమాట ఆయన. అండ్ 2021 కల్లా ఆల్మోస్ట్ గవర్నమెంట్కి అతను కట్టాల్సిన ట్యాక్స్లు ఇన్ టైం కట్టలేక బ్యాంక్రప్ట్ డిక్లేర్ చేశారనమాట. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 3 yearsలో రికవర్ అయ్యాడండి. మళ్ళీ కొంచెం ఇప్పుడు మళ్ళీ పొజిషన్ బాగానే ఉందన్నమాట. ఇంత సంపాదన, సంవత్సరానికి 400 కోట్లు సంపాదన ఉన్నోళ్ళు కూడా అంటే బ్యాంక్రప్ట్ అయ్యేదాకా ఎందుకు జీవితాలు ఇలా అవుతుంది, ఏం నేర్చుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి మనకి అంటే, ఒకటి రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ క్యాష్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఓవర్ నైట్ ఒక ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన డబ్బులు నిలబడడం, నీకు నిరంతరం మనకి క్యాష్ ఫ్లో ఉండాలి. లైక్ ఒక 10 ఇళ్ళు రెంట్కి ఇచ్చామనుకోండి, నిరంతరం మంత్లీ 2 lakhs 3 lakhs వస్తుంటాయి నీకు జీవితకాలం తరతరాలు. నిరంతరం క్యాష్ ఫ్లో అంటే అది అనమాట. మనం వర్క్ చేసిన చేయకపోయినా వచ్చేలాగా ఉండాలి. అందుకని క్యాష్ ఫ్లో అనేది రిచ్నెస్ అండి. అంతే తప్ప నాకు 100 ఎకరాల పొలం ఉంది, అది ఒక సంవత్సరం వర్షాలు పడిపోతే నీది 100 ఎకరాలు జీరో వాల్యూ. లెక్కేసుకోవడానికి ఏమో ఎకరం ₹1 అని చెప్తారు, నా దగ్గర 100 కోట్లు ఆస్తుందని చెప్తారు. బట్ క్యాష్ ఫ్లో ఏది? క్యాష్ ఫ్లో లేదు. కాబట్టి డబ్బులు ఎక్కువ జనరేట్ అవుతూ ఉండాలి. ఓకే. రెండోది ఏంటంటే, మనకు వచ్చే క్యాష్కి మన లైఫ్ స్టైల్ తక్కువలో ఉండాలి. ఇప్పుడు నాకు మంత్లీ 1 లక్ష వచ్చింది అనుకోండి, నా లైఫ్ స్టైల్ ఖర్చు మొత్తం అంతకంటే తక్కువలో ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అట్లా మన లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా వచ్చేదాంతో బట్టి తక్కువ ఉంచుకుంటే ఎంతకంత మిగులుతుంటే దాన్ని ప్యాషన్ లా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇతను కూడా ఇన్కమ్ తో పోల్చుకుంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఇన్కమ్ తో పోల్చుకుంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి డబ్బులు దాచలేకపోయాడు అనమాట. అందుకని లైఫ్ స్టైల్ అనేది అంటే నీ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి సపోర్ట్ లాగా ఉండాలి తప్ప ఫైనాన్షియల్ సెక్యూరిటీ తీసుకునేలా ఉండకూడదు లైఫ్ స్టైల్స్ ఎప్పుడు కూడా. అది. రెండోది ఓవర్ లెవరేజ్ అనమాట. టూ మచ్గా రిలేషన్షిప్ లో పెట్టాడు. టూ మచ్గా మోస్ట్ ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్ మొత్తం కొనుక్కుంటూ వెళ్ళాడు. అవి ఇన్ టైంలో అమలాపోయావు. బట్ ఇన్ టైంలో అమలాపోయాడు. నాకు అర్జెంట్ డబ్బులు కావాలన్నప్పుడు అవి ఏ సెట్కు నేను ఏం చేయలేకపోయాను అనమాట. అందుకని మీరు ఏదైనా కొంటే టూ మచ్గా రియల్ ఎస్టేట్ ఒకటి మేము ఫోకస్ చేయకూడదు. లిక్విడ్ అసెట్స్ కాబట్టి స్టక్ అయిపోతారు ఒక పాయింట్ ఆఫ్ టైం అనమాట. అండ్ థర్డ్ వన్, లగ్జరీ అనేది ఒక ట్రాప్. అది మనం ఏదో 4 కార్లు 2 బాడీ గార్డ్స్ లేదా అది ఇది అనుకుంటాం, కానీ లగ్జరీ అనేది అఫోర్డబిలిటీ లేకపోయినప్పుడు ట్రాప్ అవుతుంది అనమాట. ఇతనికి 50 కార్లు ఉన్నాయండి అండ్ 30 మోటార్ బైకులు ఉన్నాయి. ఒక డైనోసార్స్ కాల్ ఏలంపాట్లో $3 లక్షలు కొన్నాడు. $3 లక్షలకి ఒరిజినల్ డైనోసార్స్ కాల్ని. అలాగే ఒక ప్రైవేట్ ఐలాండ్ కొన్నాడు. వీటన్నిటి వల్ల రూపాయి కూడా అది ఇన్కమ్. వీటన్నిటి వల్ల రూపాయి కూడా ఇన్కమ్ రాదు. అది ఇన్కమ్ ప్రొడ్యూస్ చేసే అసెట్స్ కాదు, డిప్రిసియేషన్ అసెట్స్ మొత్తం కూడా. ఇంటైనా నువ్వు అమ్మాలంటే ఎవరు కొనే దిక్కుండదు. వీటిని డైనోసార్స్ ఎవరు కొంటారండి? ఈ ప్రైవేట్ ఐలాండ్ ఎవరు కొంటారు అంత ఈజీగా? అందుకని లగ్జరియస్ ఉండాలి అంటే నీ ఇన్కమ్ అది సపోర్ట్ చేయాలి. నీ ఇన్కమ్ పరిధి దాటి నువ్వు కొన్నావు అనుకున్న లగ్జరీస్ని ట్రాప్ అయిపోతారు. అందుకని మెజారిటీ పీపుల్ ఏంటంటే డూప్లెక్స్ హౌస్లను కొంటారు. 20 లక్షలు 30 లక్షలు 30 కోట్లు 20 కోట్లు 30 కోట్లు పెట్టేసి. ఆ టైంలో ఎమోషనల్ బాగానే ఉంటుంది. 1 or 2 years ఇన్కమ్ బాగుంది, లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఇన్కమ్ ఎప్పుడైతే ఆగిపోయిందో దీన్ని ఈఎంఐ కట్టలేరు. ఇంకా ఈఎంఐ చూస్తే మంత్లీ 4-5 లక్షలు కట్టాలి. జాబ్ పోయినప్పుడు ఇన్కమ్ పోయింది కదా. అంటే ఫ్యూచర్లో వచ్చే జాబ్ ఇన్కమ్ చూసుకొని కొంటారు వీళ్ళు, ఇప్పుడు ఉన్న ఇన్కమ్ బట్టి కాదు. ట్రాప్ అవుతారు. ఇప్పుడు దాన్ని అమ్మనం లేడు,
దాని మెయింటెనెన్స్ ఫీజే మంత్లీ 1 lakh ఉంటుంది. అలాంటి లైఫ్ స్టైల్, అందుకని లగ్జరియస్ లైఫ్ స్టైల్ అఫోర్డబిలిటీ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. రైట్, అందుకని ఇతను టూ మచ్ లగ్జరీకి వెళ్ళాడు, సో ట్రాప్ అయిపోయాడు. అండ్ ఫోర్త్ వన్, క్విక్ మనీ ఆల్వేస్ డిసపియర్ వెరీ ఫాస్ట్. ఒక లారీ టికెట్ లో డబ్బు వస్తే జీవితకాలం ఉండదు, అది వచ్చిన స్పీడ్ గా. అందుకని రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉంటాం ఇంపార్టెంట్ తప్ప సింగిల్ టైం కాదు. ఇల్లు ఏంటంటే ఈ హాలీవుడ్ సినిమాల నుంచి బీభత్సం డబ్బు వచ్చింది అనుకుంటున్నారు, 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి అనుకోండి, 3వ సినిమా నుంచి డబ్బు కూడా రాదు, రూపాయి కూడా రాదు. అందుకని ఈ సడన్ గా వచ్చి హార్ట్ మనీ బేస్ గా తీసుకుని లైఫ్ స్టైల్ డెవలప్ చేసుకున్నారు అనుకోండి, మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకో సినిమా ఇండస్ట్రీలో అల్లడిపోతున్న రీజన్ ఇదే. 2 సినిమాలు హిట్ అవ్వగానే ఇక నాకు సినిమాలు ఇలా వస్తాయి 10-20 అనుకుంటారు, లైఫ్ స్టైల్ పెంచుకుంటూ పోతారు. ఈ ప్రైవేట్ హెలికాప్టర్లు కొంటాలు, ఒక 10 మంది కార్లు కొంటాలు, సెక్యూరిటీ గార్డులు పెట్టుకోవటాలు, సొంతంగా మేకప్ మెన్లో డైటిషియన్లు పెట్టుకుని ఇవన్నీ చేస్తుంటారు. 2 సినిమాలు ఫ్లాప్ అయింది అనుకోండి, ఇన్కమ్ లేదు కదా, ఇంకా ఈ మొత్తం ఎలా మేనేజ్ చేస్తారు ఇంకా. అందుకని ఎక్కువ ఇలాంటి స్టోరీస్ మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో వింటాం. సడన్ గా లైఫ్ స్టైల్ వాళ్ళే పెంచుకునేది, వేరే ఇండస్ట్రీలో ఇంతగా లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్ చేసుకోరు ఎవరు. ఓకే, అందుకని ఇన్కమ్ ఏమో 1-2 సినిమాల ద్వారా వచ్చింది, అది ఆగిపోయినప్పుడు అన్నీ ఆగిపోతుంది అనమాట. అందుకని క్విక్ గా వచ్చి మన ఏది కూడా సస్టైనబిలిటీ ఉండకపోవచ్చు. నెక్స్ట్, మీరు అప్పుల్లో ఉన్నారనుకోండి, ఇన్కమ్ ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుల్లో ఉన్నప్పుడు ఇతను బ్యాంక్రప్ట్ గా డిక్లేర్ చేయాలి, వచ్చిన ఆస్తులు మొత్తం అమ్మేసుకుంటూ పోతుంది ఒక్కొక్కటి. అందుకని మీద ఏదైనా ఆస్తులు కనుక ఉంటే వాటి అమ్మటం ఏం చేసుకోండి, ముందు అప్పులు క్లియర్ చేసుకోండి. అప్పులు ఉండని చెప్పి మీకు పీస్ ఆఫ్ మైండ్ దొరకదు, ఏం చేయాలో అర్థం కాదు. అందుకని అప్పులు ఏదైనా ఉంటే ఈ టైంలో వెళ్ళే. అండ్ మీకు ఏదన్నా డబ్బు అవసరం, ఇక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేకపోతున్నాను అనుకోండి, అన్నెసరీ థింగ్స్ అన్ని అమ్మేసుకుంటూ పోండి. మనోడికి 50 కార్లు ఉన్నాయి అమ్మేసే, 30 బైక్లు ఉన్నాయి అమ్మేసే, ప్రైవేట్ ఐలాండ్ అమ్మకాన్ని పెట్టేసే, స్కల్ డైమండ్ స్కల్ అవసరం లేదు అమ్మేసేయండి, మొత్తం అమ్మేసుకొని ఎంచక్క ముందు అప్పులు క్లియర్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఎసెట్ ప్రొడ్యూస్ చేయవయి, ఏ ఎసెట్ ఏదైతే ప్రొడ్యూస్ చేయట్లేదు వాటి మొత్తం అమ్మేసుకోవడం బెటర్. మనోడు కూడా అంతే, మొత్తం అమ్మేసుకొని కూర్చున్నాడు, మొత్తం అమ్మేసుకున్న తర్వాత అప్పులని మొత్తం తీసేసాడు. నెక్స్ట్ సర్కిల్ ఏంటంటే రిపిటేషన్ అనేది ఎనీ టైంలో మనం బిల్డ్ చేసుకోవచ్చు. మన దగ్గర స్కిల్ కనుకుంటే హీరో నెవర్ బి జీరో. అందుకని రిపిటేషన్ అని చెప్పినది. రిపిటేషన్ కోసం చెప్పేసి ఫాల్స్ పిస్టేజ్ కోసం వీటన్నిటి నువ్వు మేనేజ్ చేయలేవు, వీటన్నిటిని పెట్టుకొని మేనేజ్ చేయలేవు. అందుకే చాలా మంది ఏదో నమ్మాలి అంటే ఏమైనా అనుకుంటారేమో, ఇలా సొసైటీ భయపడతారు, పరువు పోతుందేమో అనుకుంటారు. ఇన్సెక్యూర్ తో బతికే బదులు ఈ బెటర్ కదా ఇవి. అందుకని మనోళ్ళు వెంటనే చాలా వరకు అసెట్స్ మొత్తం అమ్మి అప్పులని క్లియర్ చేసుకున్నాడు. తర్వాత 22లో పిగ్ అని మూవీ తీశాడు, సూపర్ హిట్ అయింది. తర్వాత వెయిట్ ఆఫ్ మ్యాసివ్ టాలెంట్ అని 22లో తీశాడు, అది కూడా హిట్ అయింది. సో అందుకని రిపిటేషన్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ స్కిల్ అంటే ఉంటే మనం ఆ స్కిల్ ద్వారా మనం డెవలప్ అవ్వచ్చు అనమాట. సో ఇది. తర్వాత లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా మన ఫైనాన్స్ మ్యాటర్ డిక్టేట్ చేయకూడదు. లైఫ్ స్టైల్ మీ ఇన్కమ్ తగ్గట్టు లైఫ్ స్టైల్ ఉండాలి తప్ప, ఇన్కమ్ తగ్గింది అనుకోండి లైఫ్ స్టైల్ తగ్గించుకోండి, తప్పేం లేదు. ఎవరో ఏదో అనుకుంటారనే బదులు నీకు కంఫర్ట్ ఉందా లేదని చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో మనోడు కూడా అంతే, ఎర్నింగ్స్ ఎప్పుడైతే తగ్గిపోయినాయో లైఫ్ స్టైల్ కూడా తగ్గించుకున్నాడు, దాన్ని సెట్ అయిపోయాడు. అండ్ ఫైనాన్స్ ఎప్పుడైనా రావచ్చు నీకు మళ్ళీ ఆ లైఫ్ స్టైల్. మనోడు 2 సినిమాలు హిట్ అయ్యి మళ్ళీ ఎంతకంత మంది సంపాదించుకున్నాడు. అందుకని స్కిల్ కనుకుంటే రిపిటేషన్ డెవలప్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇన్కమ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అందుకని స్కిల్కి ఇంపార్టెన్స్ ఇవ్వమంటాడు. అందుకని ఏదైనా సరే, ఏదైనా మీరు కొంటే అసెట్ ప్రొడ్యూస్ చేసే అసెట్స్ కొనుక్కోండి. టూ మచ్ రిలేషన్ పెట్టకూడదు, ఈ లిక్విడ్ ఇన్ టైంలో అమ్మలేరు. అండ్ అసెట్ ప్రొడ్యూస్ చేయలేని వాటిని మనం కొనకూడదు. చాలా మంది ఆర్టికల్స్ రేర్ పీసెస్ అని చెప్పి అవి కొంటా ఉంటారు, వర్కౌట్ అవుతాయి అన్ని కూడా, క్యాష్ ప్రొడ్యూస్ చేయమన్నమాట. లైఫ్ స్టైల్ ఎప్పుడు ఖర్చులు మన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఓవర్ నైట్ గా అప్పుడప్పుడు వచ్చే డబ్బు ఎప్పుడు నిలబడదు, ప్లాన్ చేసుకొని ముందే దాన్ని సెట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే రెగ్యులర్ గా వచ్చే ఇన్కమ్ కాదు కదా, అందుకని వాటిని రెగ్యులర్ గా ఇన్కమ్ వచ్చే చోట ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం దాన్ని రెగ్యులర్ ఇన్కమ్ మార్చుకోవచ్చు అనమాట. అలాగే ఏదైనా అప్పులు కనుక అయితే లైఫ్ లో ఇమీడియట్ గా ముందు అన్ప్రొడ్యూస్డ్ అసెట్స్ మొత్తం క్లియర్ చేసేసి పెంచుకోవడం బెటర్. స్కిల్ ఎప్పటికైనా మన అసెట్ అనమాట, అది అంటూ ఉంటే ఏదో టైంలో మళ్ళీ మనం కంబ్యాక్ రావచ్చు. అందుకని ఫైనాన్షియల్ ఆర్డర్స్ ఈ రోజు ఉంటే రేపు పోవచ్చు ఈ మొత్తం. అందుకని అప్పులు మొత్తం తగ్గించుకొని లైఫ్ స్టైల్ మన కంట్రోల్లో ఉంచుకొని స్కిల్ ఎప్పుడు ఉంచుకోవడం ద్వారా ఇవి అన్నిటిని మనం ఓవర్టేక్ చేసుకోవచ్చు అనమాట. ఊహించు, సంవత్సరానికి 400 కోట్లు సంపాదించే వాళ్ళు అండ్ 2020 కల్లా రోడ్డు మీదకి వచ్చాడు అంటే మనం ఊహించండి, 50 కార్లు 40 బైక్లు ఒక ఐలాండ్స్ ఉన్న వ్యక్తులు చిన్నోళ్ళు కాదు. ఇదే మనం మైక్ టైసన్ చూసాము, బోరిస్ వెల్సన్ చూసాము, అండ్ మన తెలుగు సావిత్రి చూసాము, అంటే కాంతారావు చూసాము. పెద్ద పెద్ద లైఫ్ స్టైల్ వాళ్ళు, ఎంత లావిష్, కొన్ని 100 మంది బతికారు వాళ్ళ మీద పడి. అలాంటి వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక, ఓకే, లేక ఇన్నోసెన్స్ తోటి అండ్ లాస్ట్ మూమెంట్ లో ఏం దాచుకోకపోయింది అనమాట. అందుకని ఎవ్రీబడి హ్యావ్ టు థింక్ అబౌట్ రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ అసెట్ వచ్చే చోట ప్రొడ్యూస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవటాలు, ఇవి చాలా కంపల్సరీ ఉంచుకోవాలన్నమాట. అంతే తప్ప వచ్చిన రోజు వచ్చినట్టు రేపంటూ లేనట్టు ఉండకూడదు. వీళ్ళు ఏంటంటే నిరంతరం వర్కౌట్ ప్రాజెక్టులు వస్తుంటే అనుకుంటారు, ఏజ్ దాటే కొద్ది దీనికి తగ్గుతుంది ఛాన్స్ థింక్ రాదు వాళ్ళకి.
అందుకే ఈ లగ్జరీస్ లైఫ్ స్టైల్ సింగిల్ టైం ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఏంటంటే ఈ నిరంతరం వత్తలే అవే అనుకుంటారు. ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి వాళ్ళు తెలియదు, బయట కాంపిటీషన్ ఏ రేంజ్ లో ఉందో తెలియదు. అందుకని మన లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా లేదు, పరిస్థితులు తగ్గట్టు అడాప్ట్ చేసుకుంటూ అంటే ఫ్లెక్సిబిలిటీ చేసుకుంటూ పోవాలి తప్ప మా తాత ఎమ్మెల్యే మా నాన్న ఎమ్మెల్యే నేనుగా అవుతా బీచ్లు అన్నట్టు ఉండకూడదు. ఇప్పుడు పరిస్థితులు తగ్గట్టు నువ్వు మోల్డ్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. హాయ్, మొట్టమొదటిసారిగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.